నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుని చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. దేవుడు పాపాత్ముల ప్రార్థనలు వినడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచువారికి ఆయన చిత్తాన్ని ఎరిగే జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ జ్ఞానం పొందుకున్న మనం దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా తప్పనిసరిగా ఆయన మన మనవి ఆలకించి దయచేస్తాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. దేవుని మార్గం నుండి వేరై పాపంలో జీవిస్తూ ఉన్నవారి ప్రార్థనలకు దేవుడు జవాబివ్వడు. ఇలాంటి ప్రజలు మందిరాలకు వెళ్ళవచ్చు, దేవుని ఆరాధించవచ్చు, ఎన్నో ప్రార్థనలు చేయవచ్చు. అయితే అలాంటి వాటి నుంచి దేవుడు తన ముఖాన్ని త్రిప్పేసుకుంటాడు. మనం ఆయనను ప్రేమించకుండా, విధేయత చూపకుండా, ఆయనను సేవించకుండా ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడు అనుకోకూడదు. కేవలం స్వార్థ ప్రయోజనాలను ఆశించి చేసే ప్రార్థనలు దేవుని చిత్తానికి వ్యతిరేకం కనుక వాటిని ఆయన ఆలకించడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. స్వార్థపూరితంగా అత్యాశతో భోగాలను, పేరు ప్రఖ్యాతలను, అధికారాలను, సంపదలను ఆశించే వారి ప్రార్థనలకు దేవుడు జవాబివ్వడు, వినడు అని గుర్తుంచుకోవాలి. నీతిమంతుని ప్రార్థనలు, సత్యంతో ఆయన్ని పిలిచేవారి ప్రార్థనలు, ఆయన చిత్త ప్రకారం చేసే ప్రార్థనలు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. 1 యోహాను పత్రిక 5:14. మన ప్రార్థనల ద్వారా దేవునికి లోబడి మన జీవితంలో ఆయన చిత్తం నెరవేరాలని ప్రార్థించాలి. దేవుని చిత్తం లేఖనాల ద్వారా వెల్లడి అవుతుంది. మనం శ్రద్ధగా దేవునిని వెతికితేనే మనం ఆయన చిత్తాన్ని కనుగొనగలం. దేవుని చిత్తాన్ని ఎరిగి తరువాత విశ్వాస నిశ్చయాలలో దేవునిని అడగగలం. ఆ విధంగా చేసే ప్రతి ప్రార్థన విని వాటిని మనకు తన ప్రేమ చొప్పున అనుగ్రహిస్తాడు. ఆమేన్.